శ్రీ వినాయక భక్త బృందం మించిన్ బజార్ గణేష్ యూత్ భారీ వినాయక విగ్రహము ఇంతింతై వడుడింతై నభోయిని పైనంతై మరియు దానింతై నభోయిని పైనంతై తోమండలాగ్రమండలంతై ప్రభారాశి పైనంతై చంద్రుడినంతై ధూమి పైనంతై భగవాని పైనంతై సత్య పదోన్నతుడు బ్రహ్మాండాంత సమృద్ధి మన మేనమామ ఎలాగైతే పెరిగి పెద్దవాడయ్యాడో ఈ 35 సంవత్సరాల్లో కర్నూలు గణేష మహోత్సవ సమితి కూడా 2 విగ్రహాలతో ప్రారంభమై అనేక వందల వేల విగ్రహాలు చేరుకుంది. దానికి తగ్గ స్థాయిలో శ్రీ వినాయక భక్త బృందం గణేష్ యూత్ వారు అతి భారీ విగ్రహం నిమజ్జనం కాబోతుంది. జై బోలో గణేష్ మహారాజుకి. లక్ష్మీ వినాయక భక్త బృందం గోల్డెన్ ఫ్రంట్ సిద్ధార్ వీధి వాళ్ళు అత్యంత భక్తి శ్రద్ధతో పూజలు చేసి నిమజ్జనానికి వస్తున్నారు. త్రిశూలధారి ఆ గణేశుడు నిమజ్జనం అవుతున్నారు. ఆ భక్తులు శంకర్ భవానీ వేణు సూరి సుబ్బు నాగరాజు గారు గణాధిపతులు మనకు 56 అని కొన్ని పురాణాలు, 42 అని కొన్ని పురాణాలు, 16 అని కొన్ని పురాణాలు చెప్పుకున్నాయి. పురుషోత్తం గారు జాగ్రత్త, అతి భారీ విజ్ఞానికుడు అక్కడ గత యుద్ధకాలకందరికీ జాగ్రత్తగా ప్రధానంగా జరుగుతున్నాయి. ఆ వినాయక రోడ్డు పైన ఆ వినాయకుడి పైన కొనుగోలు పొందుపరిచి ఉన్నారు. చక్కగా విగ్రహాలు వాటిని ఒక్కసారి ధ్యానం చేస్తే మన యొక్క కష్టాలన్నీ కూడా తిరిగిపోతాయని చెప్పేసి శ్లోకం. భారీ వినాయకుడు ప్రధాన నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయగలరు. లైసెంటి కిషోర్ గారి ఆధ్వర్యంలో శ్రీనివాస వినాయక భక్త బృందం మించిన్ బజార్ గణేష్ వారు విగ్రహాన్ని స్థాపించి 9 రోజులు కుంకుమార్చనలో కుంకుమాలతో ఎంతో తృతీయం భక్త విఘ్నేశం, చతుర్థం వీర విఘ్నేశం, పంచమం శక్తి విఘ్నేశం, షష్టం ధ్వజ గణాధిపం, సప్తమం పింగళం నవమం విఘ్నరాజం ద్వాదశం లక్ష్మీనాయకం. దయచేసి క్రేన్ వెళ్ళడానికి పోలీస్ ఆఫీసర్స్ కూడా ఇక్కడ ఉన్న పబ్లిక్ అంతా క్లియర్ చేయాలి. ఇటువైపు ఇక్కడ చేయాలి. ఏమాత్రం ప్రమాదం జరిగినా చాలా తీవ్రమైన తీవ్రంగా ఉంటుంది. దయచేసి తిరిగే వాళ్ళందరినీ కూడా క్లియర్ చేయాలి. క్రేన్ ముందర ఇక్కడ ఉన్నారు. ఇక్కడ దయచేసి దూరం వెళ్ళడానికి దయచేసి వెళ్ళిపోవాలి. దయచేసి చిన్న కష్టం వర్కౌట్ చేస్తుంది. దయచేసి క్రమశిక్షణకు మారుతుందిగా ఆంధ్రప్రదేశ్లోనే మన ప్రజలంగా ఇంకా పుష్కరాన్ని ఎవరైతే జరుపుకున్నారో అదేవిధంగా నియోజక కూడా ఆంధ్రప్రదేశ్ క్రమశిక్షణగా చిన్నగా జరుగుతున్నటువంటి ఆ బాధ్యతలు చేయండి. కాబట్టి దయచేసి ఎవరైనా కష్టపడద్దు, మోసపడవద్దు. నిదానంగా నివారణ సాగనటువంటి కార్యక్రమం చక్కగా నిర్వహించవలసిందిగా మనవి. తీసుకొచ్చినటువంటి వినాయకుడు కార్యకర్తలు ఉన్నారు. వేణుగోపాలు, సోములు, రాజేష్, నరేష్, రాజు, అనిల్, గోవింద్, రాహుల్, సూరి, రాజేష్, సురేంద్ర, సురేష్ ఈ భక్తులు మరి భక్తి శ్రద్ధలతో వినాయకుడు పూజించి ఆరాధించి అనేక కార్యక్రమాలు నిర్వహించి ఆ లంబోదరుని కౌతుకంలోకి చూడడానికి వచ్చారు. అలాగే ప్రతి సంవత్సరం వ్యాఖ్యానాలు అందిస్తున్నటువంటి నరసింహాచార్య
సాయేశ్వర్ల